అది తర్వాత హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని రెండవసారి పరీక్ష కోసమని గురువు గారు శుక్రాచార్యుల వారు తీసుకొచ్చారు. తీసుకొస్తే మీ అబ్బాయిని మీరు ఏవైనా ప్రశ్నలు వేయండి. ఇప్పుడు పూర్వపు లాంటి పిల్లవాడు కాదు, అన్ని శాస్త్రాలు ఆ కంటతా పట్టేశాడు. మీరు ఏది అడిగితే అది చక్కగా చెప్తాడు, మీకు సంతోషం కలుగుతుంది అని చెప్తే చాలా పొంగిపోయి ప్రశ్నలు వేశాడు. వేస్తే ఆయన అంతా ఈ ఈ ఈ హరిని గురించే చెప్పుకుంటూ భగవతత్వాన్ని చెప్పుకుంటూ వస్తున్న సందర్భంలో ఇంకా ఏం చెప్తున్నాడు మరి, అసలు ఈ భగవంతుని నర్చించేటువంటి ఇంద్రియాలను ఒక్కొక్క దానికి గురించి చెప్పారు. అలా వర్ణించినటువంటి అలా తల ఉన్నటువంటి ఆ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కూడా త్రికరణ శుద్ధితోటి ఆ స్వామిని సేవించకపోతే అవి ఎలాంటివో ఉపమానాలు చెప్పి ఒక్కదానికి చెప్పారు. ఇంకా ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనము లేక. సరే, ఇప్పటి వరకు కష్టాలు చెప్పేశారు, చేసుకోవాలి అప్పుడే సఫలము ఇంద్రియాలకని చెప్పారు ఒక దాంట్లో. అలా చేసుకోకపోతే ఇలాంటి వ్యర్థ పదార్థాలతోటి సమానము అని చెప్పారు. మరి రెమెడీ కూడా చెప్పాలి కదా, ఏం చేస్తే ఇవన్నీ పోతాయి అనేది మళ్ళీ చూపిస్తున్నారు. అంటే సేవించండి సేవించండి అని చెప్తున్నా, మరి మనం కూడా గుడ్డివాళ్ళం అయిపోయాం అనుకోండి, మరి ఆ గుడితనం పోవడానికి ఏం చేయాలి? అలాగే ఒక్కొక్కటి చెప్తున్నారు. ఇదిగో, మీరే కాదు, నేనే అబద్ధంగా చెప్పట్లేదు. చక్కని ఉపమానాలు, ఇదిగో ఇప్పుడు ఇది ఉంటేనే కదా అది ఉంటుంది, ఇది ఉంటేనే కదా ఇది ఉంటుంది అని ఒక దాంతో దానికి పనికొచ్చేటువంటి విషయాన్ని చెప్తున్నారు, సహజంగా జరిగే విషయాలు. దానవేంద్ర సంసార జీమూత సంఘంబు విచ్చునే, చదవాలేదు కదా, సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనము లేక. తాపత్రయాభీలదా వాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టి లేక. సర్వంకషాఘౌగ జలరాసులింకునే హరి మనీషా బడభగ్ని లేక. ఘన విప్పద్గాఢ అంధకారంబులడంగునే పద్మాక్ష నుతిర విప్రభలు లేక. నిరుపమా పునరావృతి నిష్కళంక ముక్తి నిధిన్ కానవచ్చునే ముఖ్యమైన సార్గ కోదండ చింతనాంజనం లేక. తామరస గర్భునకు అయినా దానవేంద్ర, ఎవరికైనా ఆ కనీస ఆఖరికి తామరస గర్భునకు అయినా దానవేంద్ర ఏదైనా సాధ్యపడుతుందా? హరిని వంక చూడకుండా నామస్మరణ చేయకుండా మనకే కాదండి, ఆ బ్రహ్మగారికి కూడా సాధ్యం కాదు. ఎలాగంటే ఏది ఉంటే ఏది వాటికి వన్నె వస్తుందో, దేని వల్ల వాటిలో ఉన్నటువంటి ఆ ఏంటి చెడు పోతుందో అని చెప్తున్నారు. చెడైనా మంచిగా, ఒక మంచి పనికి కూడా ఒక ఆలంబన ఉండాలి. ఒక లత ఉంటుంది, ఆ లత ఉంటే దాన్ని అబ్బా ఎంత బాగుందో, మళ్ళీ మొక్క ఇంతంత పూలు పూస్తోంది అంటాం, దానికి ఒక కర్ర పాతి ఒక పందిరి వేసి దాన్ని పైకి ఎక్కిస్తేనే కదా దాని వైభవం తెలుస్తుంది. అలాగా ఓ దానవేంద్ర, పెద్ద గాలి విసురు లేకుండా కారు మబ్బుల గుంపులు విడిపోతాయా చెప్పండి? సంసార జీమూత సంఘం విచ్చునే దాస్య చక్రదాస్య ప్రభంజనము లేక. అలాగే ఆ మాదిరిగానే అలాగే చక్రధారి సేవ చేయకుండా అసలు ఈ సంసార బంధం విడడానికి మన చేతిలో పన? ఆ మాయని దాటిన వాడు నా కృప ఉంటేనే ఈ సంసారంలో ఈ ప్రకృతి మాయని దాటగలరు అని సాక్షాత్తు స్వామి చెప్పాడు కదా గీతలో. అది అలాగే ఈ సంసార బంధాలని కూడా, సంసార సాగరం దాటాలంటే ఆ చక్రధారి యొక్క సేవ చేయకుండా సాధ్యం అవుతుందండి. అలాగే తాపత్రయాభీల దావాగ్నులు ఆరునే విష్ణు సేవామృత వృష్టి లేక. ఒక దావాగ్ని అడవిలో అంటారు కదా, కార్చిచ్చు వచ్చేస్తూ ఉంటే పోనీ ఇళ్ళు కాలిపోతుంటే ఉంటాయి, ఏవో కాస్త నీళ్లు పట్టుకెళ్ళి దాన్ని ఆ నీళ్ళతో జల్లితేనే కదా ఆరుతుంది. అంతేగాని ఇంకా 4 కట్టెలు పడేస్తే ఇంకా పెరుగుతుంది అని ఆరుతుందా? ఆడదు కదా. అలాగే వర్షం పడకపోతే అడవులలో రగులు కొన్న అగ్ని ఆరుతుందా? ఆరదు కదా. అలాగే సం సర్వంకషాఘౌఘ
జలరాశులింకునే హరిమనీష బడబాగ్ని లేక. హరిసేవ అనేటువంటి అమృతం కనుక పడకపోతే మనిషికి తాపత్రయాలు చల్లారు అని పైదానికి. బడబాగ్ను ప్రజ్వరిల్లితే సముద్రాలు కూడా ఇంకిపోతాయి కదా. సముద్రాల్లో కూడా ఆ అగ్ని అలా ఆరకుండా ఉందనుకోండి, ఆ అప్పుడు ఆ సముద్రాలు కూడా ఇంకిపోతాయి కదా. అలాగే విష్ణు చింతన ఉంటేనే పాపాలు పటాపంచలమైపోతాయి. సర్వంకష ఔఘము అంటే పాపాలు. ఆ ఆ పాపాలన్నీ కూడా సర్వ సర్వంకష ఔఘ, ఆఘం అంటే సముద్రం. ఆ సముద్రాలలో వచ్చేటువంటి ఆ చిచ్చు కూడా ఆ ఆ పడకపోతే, హరిసేవ అనేటువంటి అమృతం పడకపోతే మనిషికి తాపత్రయాలు చల్ల. అలాగే బడబాగ్ని ప్రజ్వరిల్లితే సముద్రాలు కూడా ఇంకిపోతాయి. అలాగే విష్ణు చింతన ఉంటేనే పాపాలు పటాపంచలం అయిపోతాయి. ఘన విపత్ గాండాంధకారంబులడగునే నుతి రవి ప్రభలు లేక. ఒక అంధకారం పోవాలంటే రాత్రి అయిందండి, పొద్దున వెలుగు కావాలి అంటే ఆ సూర్యుడు ఉదయిస్తేనే కదా వెలుగు వస్తుంది మనకి. అలాగే మనము ఈ సంసారం అంటే చీకటి నూతిలో పడి ఉన్నా అని చెప్పారు కదా. అలాగా ఆ అంధకారంలో మునిగిపోయి ఉన్నాం. ఈ సంసారం అనేటువంటి ఒక చీకటి గోతిలో పడిపోయి ఉన్నాం. ఆ చీకటి తెరలు తెంచుకొని పైకి లేచి మనం ఉద్ధరింపగలగాలంటే ఆ కేశవుని యొక్క కీర్తనలే మనకి ఆలంబన. దానివల్లే ఆపదలు తొలగిపోతాయి. ఇంకా నిరుపమ నిరుపమ పునరావృత్తి నిష్కళంక ముక్తి నిధిన్ కానవచ్చునే. ముఖ్యమైన సారంగ కోదండ చింతనాంజనము లేక. ఇప్పుడు చూడండి, ఇంకా అసలైంది చెప్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే హరిభక్తి అనేటువంటి అంజనం లేకుండా ఒక కాటికి పెట్టుకోవాలి. ఏదైనా ఒక వస్తువు కనపడకపోతే అంజనం వేస్తారంటారు. అది ఒక ఏదో అంజనం అంటే నాకు కరెక్ట్ గా తెలియదు, కానీ అంజనం వేసావా ఎలా దొరుకుతుంది అంటుంటారు చూడండి. ఆ హరిభక్తి అనేటువంటి అంజనం అంటే కాటుక అనుకోండి ఇక్కడ. అది లేకుండా నిర్మలమైన నిరుపమానమైన పునర్జన్మ లేని ముక్తి అనే పెన్నిధిని అందుకోవటం ఎవరికి సాధ్యం అవుతుంది? అందుకు ఈ హరి 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 అని అలా గోల పెడుతున్నారు పోతున్నారు మంచిది. ఎందుకంటే ఒక్క శ్రీమన్ నారాయణుడికే ఆ నాలుగో పురుషార్థమైనటువంటి ధర్మ అర్థ కామ మోక్షాలనేటువంటి నాలుగు పురుషార్థాలని కూడా మన చేతిలో పెట్టేటువంటి సామర్థ్యం కలవాడు శ్రీమన్నారాయణుడే కనుక అది పునరావృత్తి ఎందుకు. మళ్ళీ అలా చక్కగా ఈ మానవ జన్మలో ఒక మంచి పని చేసి మరి జన్మ లేకుండా చేసుకొని ఆ భగవంతుని చేరుకోవాలనుకుంటున్నావా? లేకపోతే మళ్ళీ ఒక ఇటంగానో పందిగానో చెడుగానో పుట్టగానో పుట్టాలనుకుంటున్నావా? లేకపోతే మళ్ళీ లేదండి నాకు బ్రహ్మ ఇంద్రుడుగానే హాయిగా మంచి జన్మ, అలాంటి జన్మ కోరుకుంటున్నా, వాళ్ళది కదా వైభోగం అనుకుంటావా? అనుకో, భోగాలు అనిపిస్తావు. మళ్ళీ పునరావృత్తి తప్పదు నీకు. మళ్ళీ మళ్ళీ నీవు మళ్ళీ పుడుతూనే ఉంటావు, మళ్ళీ చేస్తుంటావు. కావంటే బ్రహ్మగా పుట్టించుకుంటే కోరిక అదే కోరికతో ఉన్నావు అనుకో, ఇక పుట్టిస్తాడు. కానీ అది కూడా నువ్వు మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ మానవుడిగానే పుట్టాల్సిందే. ఆ బ్రహ్మగారి పదవిలో నువ్వు ఉన్నప్పుడు మళ్ళీ వ్యధ పనులను చేసావంటే మళ్ళీ ఒక కీటకంగానే పుడతామేమో తెలియదు. అంచేత అందుకే చెప్తున్నారు ఆ బ్రహ్మగారికి కూడా తామరస గర్భునకునైనా ఇది తప్పదు. హరిని సేవించిన వాడికే ముక్తి పదాన్ని చేరుకోగలడు, పరమాత్మని చేరుకోగలడు. ఆ బ్రహ్మకు కూడా ఇది తప్ప మరొక మార్గం లేదు అని ఈ విధంబున వెరవు మరపు నెరుంగక ఇలుకు సెడి పలికెడి కొడుకు నుడువులు చెవులకు ములుకుల క్రియ పొదవినన్ కటములదర పెదవుల్ని కొరకుచు అదిరిపడి గురుసూతిని కనుంగొని విమత కథనంబులు గరపినాడవని దానవేంద్రుండు ఇట్లనియే. ఏదైనా ఇదిగా ఉంటే చూడండి, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రుల మీద వచ్చి పడిపోతారు దెబ్బలాటికి. అలాగా ఈ దానవేంద్రుడు ఈ కొడుకు మాట్లాడినటువంటి ఆ పదాలు చూడండి, అదే పోతన గారికే తెలియదు. అది వెరపు మరపు ఎరుంగక ఇలుకులు సెడి పలికెడు కొడుకు నుడువులు అంటే మాటలు, చెవులకు ములుకుల క్రియన్ ఆ చెవులకు ములుకుల్లా గుచ్చుకున్నాయట. పదినేటువంటి ముళ్ళలాగా గుచ్చుకున్నాయట ఒక్కొక్క మాట. అంటే
ఇంకా ఏం చేయలేక పళ్ళు పట్ పట్ పట్లాడించేసి ఆ ఆ అయిపోయి పెదవులన్నీ కూడా ఇలా అదురుతున్నాయట. ఆ వాడు మాట్లాడినటువంటి మాటలు ఆ పిల్లవాడు చెప్పిన దానికి ఒక్కసారి అదిరిపడి, ఏమిట్రా ఏం చదువుకున్నావు, నేనే వింటున్నాను అన్నట్టుగా ఆగు. ఇంకా వాడికి కోపం, ఆయన కోపం వచ్చేసి ఆ దానవేంద్రుడికి ఆ గురువుగారి వంక చూసి ఇలా, ఏం నేర్పావయ్యా, ఆహా అద్భుతంగా నేర్పావు, నా కొడుకుని బ్రహ్మాండంగా తయారు చేశానట్టు చూడండి వెటకారంగా మాట్లాడతాం. అలాగా అన్న మాట్లాడతాడేమో, అలాగా అలా ఉంది అతని యొక్క ఆ అహోభావాలన్నీ కూడా. ఆ దానవేంద్రుడితోటి ఇలా అన్నట్ట, ఆ కథనంబులు గరిపినాడవని దానవేంద్రుండు ఇట్లని హిరణ్యకశిపుడు ఆ గురువు గారితోటి ఇలా చెప్తున్నట్ట. అని విధంగా జంకు గొంకు లేకుండా ప్రహ్లాదుడు మాట్లాడుతున్నాడు. ఏమి చెదరలేదండి, బెదరలేదండి. అమ్మో తండ్రి ఎక్కడ అమాంతం ఒక్క మనమైతేనా మనకు నచ్చని పని మాట అడిగాడంటే అమాంతం ఒక్క తోపు తోసేస్తాం. అన్ని అలా చేస్తాడేమని కూడా భయపడలేదు. నిశ్చలంగా నిర్భయంగా మహా విశ్వాసంతో ఏది విన్నాడో, ఏది చూస్తున్నాడో, ఏది అంటున్నాడో, ఏది మనసులో స్థిరపడిపోయిందో అది ఆ స్థిత ప్రజ్ఞత కావాలి. అలా పలికినటువంటి ఆ పలుకులు తండ్రి చెవులకు వాడి ములుకుల్లాగా నాటుకున్నాయి. హిరణ్యకశిపుడు అదిరిపోయాడు, పళ్ళతో పెదవులు కరిశాడు, గురువును కొరకొరా చూశాడు. ఇదా నువ్వు చెప్పిన చదువు, ఇదా నువ్వు చేసిన నిర్వాకం, విరోధి కథలు బాగా వినిపించావన్నమాట. అబ్బో బ్రహ్మాండంగా నేర్పవయ్యా, మాకు విరోధి ఎవడో వాడి గురించి చాలా చక్కగా, చాలా బ్రహ్మాండం, లేకపోతే ఇంత ఇలాంటి పదాలతోటి అబ్బా ఎంత బాగా చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు, నువ్వు ఏది నేర్పావల్లో అదే నేర్పావు, చాలా బాగా నేర్పావు అన్నట్టుగా వెటకారంగా అని ఇంకా ఇలా హుంకరించాట. పటుతర నీతి శస్త్ర చేయ పారగుంచేసెదనంచు బాలు నీ వటు గొనిపోయి బానికి అనర్హములైన విరోధి శస్త్రముల్ని కుటిలతన్ చెప్పినాడవు. భృగు ప్రవరుండవటంబు భృగు ప్రవరుండవ భృగు ప్రవరుండవటంబునంబితిన్ కటకట బ్రాహ్మణాకృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండవే బ్రాహ్మణుండవే. ఆహా నిర్భయ యథార్థమైనటువంటి బ్రాహ్మణుడు అంటే గురువు అని, బ్రాహ్మణ కులంలో పుట్టిన గొప్ప ఇదైన వాడు అని. నువ్వయ్యా బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు కదా బ్రాహ్మణుడు. నిజంగా బ్రాహ్మణాకృతివి కాక యథార్థపు బ్రాహ్మణుండవే. నువ్వు ఆకృతి అంటే నువ్వు అసలు రాక్షస గురువు అయినా కూడా నువ్వు గొప్ప బ్రహ్మవేత్త ఎలా చెప్తాడో అలా అలా చెప్పేవయ్యా. బ్రాహ్మణాకృతివి కాక యథార్థపు బ్రాహ్మణుండవే అని అంటున్నాడు. నాకు ఇలా సరైన చదువు చెప్పకుండా ద్రోహం చేయడు. నిజంగా మాకు నిజమైనటువంటి నిజమైన బ్రాహ్మణుడైతే, నిజంగా బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడైతే వాడు ఏ ఏ కులం వాడికి ఆ విధమైనటువంటి చదువు నేర్పగలిగిన వాడు కదా గొప్పవాడు అని చెప్తున్నాడు. నా కుమారునికి పటుతర నీతి శాస్త్ర చేపారగుంచేసేదనంటూ, అబ్బో నీతి శాస్త్రాల్లో ఆరితేరిన వాడిగా చేసేస్తాను అన్నట్టుగా ప్రథమ స్థానంలో నిల్చోపెడతాను అని చెప్పి బాలుడిని తీసుకెళ్ళిపోయి అనర్హములైన విరోధి శాస్త్రములు కుటిలతని చెప్పినాడు. ఎంత దుష్టబుద్ధయ్యానికి, ఏం చెప్పావు నాతోటి, ఏం నేర్పావు నా కొడుక్కి, ఏ శాస్త్రాలు చెప్తానన్నావు, నా విరోధి శాస్త్రం అంతా నువ్వు చెప్పేసావు, అది నేర్పింది నువ్వు నేర్పావు. భృగు ప్రవరుండవంటూ గొప్ప నువ్వు పండితుడు అనుకొని నమ్మాను. కటకట బ్రాహ్మణాకృతివి కాక యథార్థపు బ్రాహ్మణుండవే. నువ్వు నీవు కానీ నువ్వు బ్రాహ్మణ ఆకారంలో ఉన్న వాడవే కానీ నిజమైన బ్రాహ్మణుడు మాత్రం కాదు. నిజమైన బ్రాహ్మణుడు ఇలా మాకు సరైన చదువు చెప్పకుండా ద్రోహం చేస్తాడా చెప్పు అని అంటున్నాడు. ధర్మేతర వర్తనులును దుర్మతులునైన జనుల దురితములొందున్ మర్మములు గలంచి కల్మష కర్ముల రోగములు పొందుకైబడి విప్ర. అంటే ధర్మేతర వర్తనులను అంటే దుర్మార్గులను
రోగాలు పట్టి బాధిస్తాయి. ఓ విప్రుడా, దుర్మార్గులను రోగాలు పట్టి బాధిస్తాయి. అలాగే ధర్మం తప్పిన వాళ్ళకి కొంచెం క్షమించవచ్చు. దుర్మార్గులు ఉంటారు, వాళ్ళకి ఏదో రోగ బాధలతోటి పీడింపబడుతుంటారు. అది కూడా కొంత మనం తా- ఒప్పుకోవచ్చు. కుటిలమైన ఆలోచన గల వాళ్ళు పాపాలు చుట్టుకొని ఆ పాపాలే వాళ్ళని నానా బాధలు పెడతాయి తెలుసా అని చెప్తున్నారు. ఇదిగో, ఏదైనా ధర్మం తప్పి నడిచాడో వాడికి ఆ, వాడికి అదేంటి దుర్మార్గులను రోగాలు పట్టి బాధిస్తాయి. అలాగే ధర్మం తప్పిన వాళ్ళను ఆ తర్వాత ఉమ్, ధర్మం తప్పిన వాళ్ళను, కుటిలమైన ఆలోచన గల వాళ్ళని పాపాలు చుట్టుకుని వాళ్ళ పాపాలే వాళ్ళకే శాపాలు అయ్యి బాధలు పెడతాయి తెలుసా నీకు. అంటే ఇక్కడ ఏంటి, ఈ గురువు గారు చాలా కుటిల బుద్ధితోటి ఆ శ్రీహరి యొక్క ఆ విషయం అంతా కూడా కూలంకషంగా నేర్పేశాడు. ఈ పిల్లవాడి నోటంటే వచ్చేటట్టుగా ప్రావీణ్యం చేసేసాడు. విరోధ శాస్త్రాలలో పండితుడైపోయేట్టుగా చేసావు. ఇది నీ కుటిల బుద్ధే కదా. నాకేం చెప్పావు నువ్వు? నేను రారాజుని. నేను ఈ విషయం అంతా నా చేతిలో ఉంది. నాకంటే ఒక గొప్పవాడున్నాడు, వాడిని గురించి నేర్చుకో అని చెప్తే అది నీకు కుటిల బుద్ధే కదా. ఆ కుటిల బుద్ధితో నువ్వు చేసినటువంటి పని నీ పాప నీకే బాధలు పెడుతుంది తెలుసా అంటూ హెచ్చరిస్తున్నాడు. అన్ని రాజునకు పురోహితుడి ఇట్లనియే అని మండిపడుతున్న మహారాజుతో గురువు అతి వినయంగా అలా అన్నాడు. అయ్యయ్యో అయ్యయ్యో, రాజా రాజా, నన్ను అనవసరంగా అపార్థం చేసుకోకండి బాబు అని గోల పెడుతున్నాడు ఈయన. తప్పులు లేవు మా వలన దానవనాథ, విరోధి శాస్త్రములు చెప్పము, క్రూరులై పరులు చెప్పరు, మీ చరణంబులాన సుమ్మెప్పుడు మీ సుమ్ము, అది మీ చరణాంబులాన సుమ్మి. ఇదిగో, మీ పాదాల మీద ఒట్టేసి చెప్తున్నానండి బాబు, మీ అలాంటి తప్పులు మా వలన ఎప్పుడు లేవు. మా తప్పు ఏమీ లేదు. విరోధ శాస్త్రములు అసలు మేము ఆ హరి ఊసే మేము ఎత్తలేదు. క్రూరులైన ఆ పరుల గురించి మేము అసలు చెప్తామా? అందులో మనకు విరోధులైన వాళ్ళ గురించి చెప్తామా? చెప్పండి. మీ మీ పాదాల మీద ఒట్టు వేసి చెప్తున్నాను. మీ చరణంబులాన సుమ్మి, ఎప్పుడు మీ కుమారునకు ఇంతయు నైజమనీషం ఎవ్వరు చెప్పడి పాటిగాదు, ప్రతి చింతనన్ తలంపము నేర్పు కైబడిన్. రాక్షసరాజా, మా వల్ల ఏ తప్పు లేదు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మేము ప్రవర్తించము. మేము విరోధి కథలు అసలు చెప్పము. ఎంత క్రూరాత్ములైన శత్రువుని గురించి ఎవరు నూరిపోయారు కదా. ఎంత కుటిల బుద్ధి మాకున్నా, ఎంత మేము మీకు అన్యాయం చేయాలనుకున్నా, మీకు శత్రువైన వాళ్ళ గురించి చెప్తామా అని చెప్పం కదా అని చెప్పి మీ పాదాల మీద ఒట్టు. మీ వానికి ఇది సహజంగా పుట్టిన బుద్ధే తప్ప ఒకరు ఒకరునే చెప్తే వచ్చింది కాదయ్యా. మీ కుమారునకు ఇంతయు నైజము, వినండి నాయన, ఇది సహజంగా పుట్టిన బుద్ధి. ఏదో పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదంటారు కదా. ఇది ఎవ్వరు నేర్పలేదయ్యా. ఆ భగవద్దత్తంగా వచ్చింది, పుట్టుకతోటే వచ్చింది. ఆయన కడుపులో, తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే వచ్చింది అని వెనక చెప్పారు కదా. అదే నిజం, అంతే తప్ప ఒకళ్ళు చెప్తే వచ్చింది కాదు. ఎవరు అంత సాహసంగా ఈ విషయాలు చెప్పను లేదు. ఎవరికి ఉందండి అంత ధైర్యం? అందులో మీ విరోధి గురించి మీ పిల్లవాడికి నేర్పేటువంటి అంత ధైర్యం అసలు ఎవరికి వస్తుంది చెప్పండి? ఎవరైనా అంత ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయగలరా? ఎవరైనా అంత మహావిష్ణు భక్తులు ఎవరైనా ఒకళ్ళు ఉన్నా కూడా అసలు మిమ్మల్ని చూస్తేనే మమ్మల్ని అక్కడ పీక తీసి పారేస్తారని భయం ఉంటుంది కదా. ఎవరికి మాకు అంత సాహసంగా ఈ విషయాలు చెప్పడం లేదు. కాబట్టి ప్రస్తుతం దీనికి ప్రతిక్రియ జాగ్రత్తగా ఆలోచించు. దానవేంద్ర గురువు గారు కదా ఏక ఏక మా ఏకవచనంతో సంబోధిస్తున్నారు. ఇదిగో రాజా, నువ్వు అనవసరంగా అపోహలు పెట్టుకోకండి. మేమేం నేర్పలేదు. మీ కుర్రావాడికి ఇది సహజంగా పుట్టిన బుద్ధేమో. మేము అసలు మన విరోధ గురించి మనం ఎందుకు చెప్తాం? అంత సాహసం ఎవరికి ఉంటుంది? అంచేత ఏదో జరిగిపోయింది. ఇప్పుడు దీనికి ఏమిటి రెమెడీ, ఏమిటి, ఏం చేయాలి అనేది నువ్వు ఆలోచించు అని చెప్తున్నాడు. మిత్రులము, పురోహితులము, పాత్రులము మే మదియున్గాక భార్గవులము, నీ పుత్రుని ఇటువల చేయంగా శత్రులమే దైత్య జలధి చంద్రమా వింటే పోని. మేము ఎలాంటి వాళ్ళం మీకు తెలుసు కదా. మేము మాతో మీకు
పరిచయం ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు, మీ గురువు అయినప్పటి నుంచి చూస్తున్నారు నన్ను. మీ అందరం మీకు మిత్రులు లాంటి వాళ్ళం. పైగా మీ ఆస్థానంలో మీరు పెడుతున్న తిండి తిని ఏదో బతుకుతున్న పురోహితులము, పాత్రులమే పాత్రులము. అంటే మేము మీరే చెప్తే అది చెప్పేటువంటి సేవకులం కదా. అదేనో కాక భార్గవులము, మేము భృగువంశీయులం. భృగువంశీయులంలో పుట్టిన వాళ్ళం మేము. ఆడిన మాట తప్పుతామా? మా కుటిల బుద్ధి ఉంటుందా? మా వంశీయులందరూ ఎలాంటి వాళ్ళం మీకు తెలియదా? అంచేత మేము నీకు మేలు కోరేవారమే కానీ మీ కుమారునికి ఇలా బోధించడానికి పోని ఏదో కుటిల బుద్ధి ఇప్పుడు ప్రవేశించిందేమో అనుకుంటే కూరిమ గల దినములలో నేరములు ఎన్నిను ఏమి కనపడవు. మరి ఆ కూరిమి విరసంపైనను నేరములే తోచుచుండు అని అనుకుందాం అంటే పోని మీతో మాకెప్పుడు స్నేహమే కదా. మీతో మాకెప్పుడు ఏ విరోధం లేదు, మాకేమీ అన్యాయం కూడా చేయలేదు. మమ్మల్ని హాయిగా అన్ని భోగాలతో మమ్మల్ని చూసుకుంటున్నావు. అలాంటప్పుడు ఇంక అసలు మేము ఎందుకు ఇలా ఉంటాం చెప్పండి? మేమేమన్నా శత్రువులమా మీకు? చెప్పండి, చెప్పు అని అడుగుతున్నాడు. అని నా గురు నందను కోపింపగా దైత్య వల్లభుండు కొడుకు నవలోకించి ఇట్లనే సరే కాస్త శాంతపడ్డాడు ఆ గురువు గారి మాటలకి. మాటపడి అని గురువు అనేటప్పటికి హిరణ్యకశిపుడు ఆయనపై ఆగ్రహం మాని కొడుకుని చూచి ఇలా అడిగాడు. వద్దలు చెప్పని ఈమతి మజ్జాతుండవైన నీకు మరి ఎవ్వరిచే నుజ్జాతమయ్యే బాలక సజ్జనులన్ పేరుకొనుము తగనా మ్రోలన్. ఇదిగో సరే, నాకు ఇప్పుడు అర్థమైపోయింది, ఇదంతా నీ తప్పే అని నాకు తెలుస్తోంది. అంటే ఈ గురువులు ఎవరు నీకు ఇలాంటి మాటలు నేర్పరు. అందులో ఈ శుక్రాచార్యులు కానీ ఆ చండామార్కులు కానీ ఇలాంటి విషయాలు చెప్పరని నాకు అర్థమైపోయింది. అంచేత ఇదంతా నీదే తప్పు. నువ్వు ఎవరి స్నేహం పెట్టావు? ఎవరు నీకు ఇలాగ బోధిస్తున్నారు? ఎవరు నిన్ను అలా మార్చేశారు? వాళ్ళ పేరు చెప్పు, వాళ్ళ సంగతి నేను చూస్తా అన్నట్టు చెప్తున్నారు. ఈ విషయాలు నీకు ఉపాధ్యాయులు చెప్పలేదు. నా కుమారుడువైన నీకు ఇలాంటి పాడుబుద్ధులు ఎలా వచ్చాయి? నీకు ఎవరు నేర్పారు? నాకు వాళ్ళు ఎవరో చెప్పు అన్నాడు దండిస్తున్నాడు కొడుకుని చూసి. అసలు ఒరే నా నా కొడుకై ఉండి నీకు అసలు ఇలాంటి పాడుబుద్ధులు అసలు ఎలా వచ్చాయిరా? నీ పుట్టుకేమిటి? నువ్వు ఎవడి పిల్లాడివి? మనం ఎలా ఉండాలి? నీ తండ్రి ఏ స్థానంలో ఉన్నాడు? అసలు మన పుట్టుకే ఆ అసురు వంశంలో పుట్టాం. అసలు లక్షణం ఏంటి? జాతి లక్షణం ఇంత అంతైనా రావాలి కదా. నువ్వేంట్రా బాబు మా కులంలో ఇలా చెడబుట్టావు? ఇలాంటి బుద్ధులు నీకు ఎలా వచ్చాయి? ఇలాంటి పాడు బుద్ధులు? శత్రువుని ఎవడైనా పొగుడతాడా చెప్పు అన్న. సాక్షాత్తు మన నీ పినతండ్రిని చంపినటువంటి శత్రువు కదా వాడు. ఆ హరిహరి అంటూ వాడిని గురించి ఎందుకయ్యా ఇలా చెప్పు? ఇలాంటి బుద్ధులు నీకు ఎవరు నేర్పారు చెప్పు అని అడుగుతున్నాడు. అని నన్ను తండ్రికి ప్రహ్లాదుని ఇట్లని అని కోపంతో అడిగేసరికి తండ్రికి సమాధానం సవినయంగా ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు. ఎవరు కోపగించుకోనండి, ఎవరు ఎంత హేళన చేయనండి, ఎవరు ఇదేనండి. కొంతమంది పిల్లలు చూస్తుంటాం ఇళ్లలో కూడా, వాళ్ళు వయసుకు మించి ఏదో భక్త ప్రపత్వం లేదో అతి వినయంలే అంటారు. కాస్త వినయంగా ఉన్నా, ఓ మంచి పని చేసినా ఏదైనా చేస్తున్నా మిగతా వాళ్ళు చాలా హేళనగా వాళ్ళని ఏదో తక్కువ వాళ్ళగా, అదేదో ఓవరాక్షన్ లాగా, అదంతా ఏదో నాటకాలలాగా కాకాలు పడడం కోసం ఇలా వాళ్ళని ఆ ప్రవృత్తి, వీళ్ళు ఉండరు ఆ ప్రవృత్తిలో, పక్క వాళ్ళు ఉంటే సైంతలేరు, అలాగే మార్చే వాళ్ళని గురించి హేళనగా మాట్లాడుతుంటారు. ఎవరు ఏమన్నా సరే ఒక మంచి పనికి ఎప్పుడూ దడవకూడదు. మూలతత్వం అనేది చిన్నప్పటి నుంచే వైరాగ్యం చిన్నప్పుడే రావాలి. చిన్నప్పుడు రాని వైరాగ్యం పెద్దయ్యాక రాదు అని పెద్దలు చెప్తారు. అంచేత చిన్నప్పటి నుంచే మనం ఒక నియమం పెట్టుకోవాలి. దాని ఫలితం ఏంటి? దానివల్ల మనం ఏమిటి, ఇంకా మనకి ఏంటి, ఇంకా మనం చదువుకోకుండా నా పరీక్షలు పాస్ అయిపోతామా? ఇలాంటి అడ్డువాదనలు మానేసి మంచి కుటుంబంలో మంచి తల్లిదండ్రుల దీంట్లో మన్ని భగవంతుడు మనకి ప్రవేశపెట్టినందుకు దాని కృతజ్ఞతగా మనం ఒక రోజు కూడా దైనందిన కార్యక్రమంగా అయిపోవాలి. ఆ స్పిరిచువల్ లైఫ్ వేరు, మామూలు మన జీవితం వేరు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. పెద్దలు అనుకోవద్దు, పిల్లలు కూడా. వరే నీకు ఇప్పుడు ఎందుకు రావన్నీ, నీ పరీక్షలు ఉంటే నువ్వు చదువుకోకుండా ఇప్పుడు అదేంటి సుమతి శతకం లేకపోతే ఏదో కృష్ణ శతకం ఇవన్నీ నీకెందుకు ఇప్పుడు? ఆ శ్లోకాలు తర్వాత చెప్తానులే. ఎవడన్నా పాప ఆశతోటి పోనీ అమ్మ ఒక శ్లోకాలు చెప్తా ఉంటే ఇప్పుడు అక్కర్లేదు, నువ్వు ముందర పరీక్షల సంగతి చూసుకో అనకండి. ఓ 2 నిమిషాల్లో ఇంతలో ఏమైపోదు. ఆ టైం మీరు ఇచ్చారంటే వాడు టీవీ చూస్తారు తప్ప ఏమీ ఇదవడు. హాయిగా వాడికి
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా కాస్త ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకురండి. అప్పుడే ఈ స్థిత ప్రజ్ఞకి వస్తుంది. చూసారా ప్రహ్లాదుడికి తండ్రి అలా చూసి అంత అలా అరుస్తూ ఉంటే చెక్కు చెదరలేదండి. ఆ భక్తికి పరాకష్ట మరి ప్రహ్లాదుడు. కొంచెం మనం అలాంటి నిల్చుంటే భగవంతుడు గురువులు కూడా అన్ని సాయపడతాడండి. ఒక్క అడుగు మనం వేస్తే భగవంతుడు 10 అడుగులు ముందుకు వేసి రానాయన రానాయన అని తీసుకుంటాడు. అచ్చపు చీకటింపడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరలన్ చర్విత చర్వణులైన వారికి చచరన్ పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్చనైనా నేమిచ్చిన ఏమిచ్చిననైనన్ కా కానలకు కానలకు నేగిననైనా హరి ప్రబోధముల్. అబ్బా ఎంత చక్కని వేదాంత ఎంత ఇదిగా చెప్పాడు చూడండి. అచ్చపు చీకటిని పడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచున్ పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి అది ఇప్పుడు మనం బతుకుతున్నటువంటి స్థితిని చక్క కళ్ళ కట్టినట్టుగా చెప్పేశాడు తండ్రి. కొందరు గాఢమైన కారు చీకటి నుండి ఆ మాయలో పడి కోరికలు చంపుకోకుండా సంసారం సాగిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ప్రవర్తిస్తున్నటువంటి తీరుని చక్కగా మనమే మనకు ప్రత్యక్ష సాక్షులం. మన మొహం అద్దంలో చూసుకుంటే మన మనసుని ఒకసారి మనం పరీక్షించుకుంటే ఇలాగే మనం ఉన్నామా లేదా, ఉంటే కనుక ఏమన్నా మార్చుకోగల ప్రయత్నం చేయగలమా లేదా అనేది ఆలోచించుకునే మాట ఇది. కొందరు ఉంటారండి, అందరి గురించి చెప్పట్లా చూసారా. ఏ ఏ సంస్థలో అయినా సరే మంచి చెడు రెండు ఉంటాయి. అక్కడ కొంత కరెక్ట్ గా మనసు పెట్టి పనిచేసే వాళ్ళు ఉంటారు, తప్పించుకునే వాళ్ళు ఉంటారు, నీతి పరులు ఉంటారు, అవినీతి పరులు ఉంటారు, సామర్థ్యం వాళ్ళు ఉంటారు, సమర్థత లేని వాళ్ళు ఉంటారు. ఎవరైనా సరే అలాగే కొంతమంది ఉంటారండి. వాళ్ళు ఈ కారు చీకటి అనేటువంటి ఈ సంసార కూపంలో పడిపోయి ఎందువల్ల అయిపోతుంది, ఎందుకు అలా ఉండిపోతున్నారు, విషయ ప్రవిష్టులై ఈ విషయ వాంఛలకి లోనైపోయి ఈ ఇంద్రియాలన్నీ కూడా రా రా ఇదిగో ఇప్పుడు మంచి సినిమా వస్తుంది చూడు చూడు రా, ఎందుకు ఆ పుస్తకాలు పట్టు కూర్చుంటావు అంటూ పిలుస్తాయి కళ్ళు. ఎవడో కూడా ఏదో మంచి మ్యూజిక్ పెడతాడు, మంచి స్పీకర్లు అన్నీ పెట్టేసి మంచి పాటలు పెట్టేస్తుంటారు ఇళ్లలో. అది విను ఇది విను అస్తమాను ఆ కథలే చెవుల్లో పెట్టేసుకుని ఏవో ప్రవచనాలు వింటూ కూర్చుంటారా అంటూ పిల్లలు దెబ్బలాడుతూ ఉంటారు. అలాగా ఆ విషయ ప్రవిష్టులు అయిపోతాం మనంతటి మనమే, పెద్ద చిన్న అందరూ కూడా అయిపోతే ఏమవుతుంటాం. అంతే, హాయిగా అనిపించు, సౌఖ్యాలు అనిపించు, కాకపోతే నా దగ్గర రావడానికి కాస్త టైం పడుతుందయ్యా అంటూ ఈ సంసార చక్రంలో స్వామి మళ్ళీ పడేస్తాడు. సంసారం అంటే ఏమిటి, నిత్య సంసారం మనకు తెలిసిందే. అది ఇంకా అసలు సంసారం అనే దానికి జనన మరణ చక్రంలో పుడుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం, బ్లడ్ సర్క్యులేషన్ లాగా ఇది జరుగుతూనే ఉంటుంది. ఈ విముక్తి, ఈ సంసారంలోంచి బయటపడేటువంటి మార్గం మాత్రం ఉండదు. చర్విత చరణలే చెప్పిందే చెప్తూ ఉంటాను. ఎన్నిసార్లు అమ్మా చర్విత చరణం అయిపోతుంది, చెప్పిందే చెప్తూ ఉంటారని అంటుంటారు సరే. పిల్లలు 10 సార్లు చెప్తామా, చెప్పిందే చెప్తారమ్మా అంటుంటారు సరే. అలాగా చర్విత చరణులై అలాగే పుడుతూ చూస్తూ చక్రంలోనే పడి తిరుగుతూనే ఉంటారు. అటువంటి మూర్ఖులకు అది శ్రీహరిపై భక్తి దానంతట అది పుట్టదు. వారికి చెచ్చరని పుట్టునే. వాళ్ళకి అసలు అంత వెంటనే అన్న అలా అదే ప్రవృత్తిగా ఉన్న వాడికి మారాలంటే మారటానికి సాధ్యం అవుతుందండి ఎవరికైనా? పోనీ చచ్చరాన్ని పుట్టిన వెంటనే అన్న వాడికి బుద్ధి మారిపోతుందా? పరులు చెప్పిననైనా నిజేచ్చనైనా పోనీ దాన్ని అలాగ మార్చేసుకుందామని వాడు ఏమన్నా కోరిక పెట్టుకుంటాడా? పోనీ కోరుకున్నా అంత వెంటనే మారిపోతాడా? ఎవరన్నా చెప్తే వాడు ఏమన్నా మారిపోతాడా? ఏమిచ్చిననైనా అసలు పోనీ ఏదో ఒరే నీకు రారా, నాతో వస్తే నీకు అది చూపిస్తా ఇది చూపిస్తా, నీకు మంచి డ్రెస్ కొని పెడతా అంటూ ఏదైనా ఆశ పెడతాను. ఆయన కానలకు ఏగిన పోనీ ఒరే కాసేపు అడవిలోకి వెళ్ళి కాసేపు కూర్చుని సరదాగా కాసేపు ఏదో భగవంతుని గురించి ఏదో మాట్లాడుకుందాం అంటూ ఎవడో మంచి మిత్రుడు దొరికి ఇవన్నీ ఇలా చేస్తే మాత్రం హరి ప్రబోధనల్ ఏమన్నా వాడికి ఏమన్నా మనసు మారిపోతుందా?
అని చెప్తున్నారు. ఒకవేళ ఇతరులు బోధించినా కలగదు. హరి హరిపై శ్రీహరిపైన భక్తి దానంతట అది పుట్టదు. ఒకవేళ ఇతరులు బోధించినా కలగదు. ఇక అంటే ఇంకేవైనా అన్ని లక్షణాలు మనకు రావచ్చు. వాళ్ళలాగా డ్రెస్ కోటింగ్ మనకు మార్చేసుకుంటాం, మన మనసుని మార్చేసుకుంటాం, మన వేష భాషను మార్చేసుకుంటాం, మన వైఖరులు మార్చేసుకుంటాం, మన ఇష్టాలు మార్చేసుకుంటాం, అన్నీ మార్చేసుకుంటాం. కానీ ఈ హరిభక్తిని మాత్రం వాడికి ఇలా ఇంజెక్ట్ చేసేయాలని ఎంత ప్రయత్నం చేసినా, అడవులకి పోయినా, ఎక్కడికి తీసుకెళ్ళినా ఏమీ ఫలితం ఉండదు. ఏమైనా ఇచ్చి ఆశ చూపించినా, ఒకవేళ ఇతరులు బోధించినా అది వారికి దేవుని మీద భక్తి ఏర్పడుతుందా? ఏర్పడదు. ఆఖరికి అడవుల్లోకి తీసుకుని వెళ్ళినా ఫలితం లేదు. దేవుని మీదకి అంత తొందరగా మనస్సు పోతుందా అంటే, ఎందుకండి ఈ మాట చెప్పాడంటే, ఎవడరా నీ మనసు తెలియకుండా, గురువు గారికి తెలియకుండా ఎవడన్నా ఓ దుష్టబుద్ధి గలవాడు మన విరోధి గురించి చెప్తూ ఉండం వాడి మీద భక్తిగా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు అంటూ ఆ విరోధి శాస్త్రాలన్నీ నీకు చెవుల్లో నూరి పోసారా అంటే, నాన్నగారు అంత భగవంతుని మీద భక్తి వాళ్ళంతటా వాళ్ళకి వస్తుందా? ఎవడన్నా చెప్తే ఉంటారా? అడవుల్లోకి తీసుకెళ్ళి ముక్కు మూసి కూర్చోబెడితే మాత్రం ఆ భక్తి వస్తుందా? అంత తొందరగా సాధ్యమయ్యేటువంటిది కాదండి అని యథార్థ విషయాన్ని చెప్పేస్తున్నాడు. అంటే భగవంతుని యొక్క దయ ఉంటేనే, ఆచార్యుల యొక్క పెద్దల యొక్క కటాక్షం ఉంటేనే, ఎంతో ఉంటే ఆ లేశం మాత్రపైన ఒకసారి దండం పెట్టుకున్నా అన్న బుద్ధి కూడా మనంతట మనకి కలగదండి. అందుకే మంచి వాళ్ళతో స్నేహం ఉండాలి, అప్పుడే ఇవన్నీ కుదురుతాయి. కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువుల్ కానని భంగిన్. అది ఓ గుడ్డివాడు చేపట్టుకొని ఇంకో గుడ్డివాడు దారికి మంచి దారిలో తీసుకెడతాడంటే వాడు గుడ్డివాడే, వీడి గుడ్డివాడే. అక్కడ ఎదుగున్న ముళ్ళు ఉన్నాయో, ఎలా స్వీట్ బ్రేకర్స్ ఉన్నాయో ఏం తెలుస్తుందండి? వాడికి కనపడదు, వీడికి కనపడదు. అలాగా కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణువున్. అలాగే కర్మములు గైకొని ఏదో చెడు కర్మల్లో నచ్చినటువంటి కర్మబద్ధులమే మనందరం కూడా. ఎందుకు ఆ కర్మలన్నీ బందీలుగా చేసేస్తున్నాయి? ఆ కర్మను చేస్తుంది నేనే, కర్మ ఫలం కూడా నాదే అనుకుని అని చేస్తాం గనక ఎప్పటికీ మనకి దాని నుంచి వీలుండదు. సత్కర్మలు చేస్తాం, కానీ ఆ సత్కర్మ కూడా నేను చేశాను, ఈ ఫలితం నేను, ఇప్పుడు ఈ రోజు నాకు ఇంత ఐశ్వర్యం వచ్చిందంటే ఓ బ్రహ్మాండమైన యజ్ఞం చేశాను అని అంటూ చెప్పుకుంటుంటాం సరే. అలాగైపోతాం అన్నమాట మనం. కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగిన్ కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణువున్. కొందరటన్ కొందరు అకించన వైష్ణవాగ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు దానవేశ్వర. ఏం చెప్తున్నారంటే, గుడ్డివాడు మరొక గుడ్డివాని చేయి పట్టుకొని వాని సాయంతో ఏ వస్తువును చూడలేడు కదా, అలాగే అదేవిధంగా విషయాసక్తులై కర్మ బంధాలలో చిక్కిన వారు శ్రీహరిని చూడలేరు. విష్ణు భక్తులు పాద పరాగాలు తల మీద ధరించిన పుణ్యాత్ములు కొందరు మాత్రం ఆ స్వామిని కనులారా చూడగలుగుతారు. అంతేకాని సంసారంలో కొట్టు మిట్టాడే వాళ్ళు భగవంతుణ్ణి అన్నటికీ దర్శింపలేరు. అది ఈ సంసార బంధాలు, ఈ ఈ భోగభాగ్యాల మీద ఈ సుమంతైన ప్రతి విషయాన్ని కొంచెం వైరాగ్యం అనేది అలవాటు అయితేనే. అలాంటి ఉన్నారంటే, ఎవ్వరు లేరంటే ఇంకెందుకయ్యా దేవుని పట్టు కూర్చోడం అంటే కాదండి. ఇదిగో చూడండి, వీటన్నిటిని దాటుకొని ఆ పరమాత్మను చేరుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఆ భగవతత్వాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా. అబ్బాయి క్లాసులు అందరూ వట్టి వెదలండి, ఎవ్వరికి ఏది రాదండి అంటే ఎవడో ఒకడు అందరికంటే ఒక మార్కు ఒక పర్సెంటేజ్ ఎక్కువ వచ్చిన వాడు ఉంటాడు కదా. మరి ఒక్కడికి వస్తున్నాయి అంటే టీచర్ అందరికీ అలాగే చెప్తున్నా క్లాసులో, మరి కొంతమంది షైన్ అవుతున్నారంటే అది టీచర్ తప్పు కాదు కదా. అది 10 మంది వెనకపడిపోయి 90 మంది కరెక్ట్ గా ఉంటే అది టీచర్ తప్పు కాదు కదా. ఆ 10 మందిది తప్పు అవుతుంది. ఆ టీచర్ చెప్పిందంటే 90 మందికి అర్థం కాకుండా 10 మంది షైన్ అవుతుంటే అది టీచర్ తప్పు. అది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.
మంగళం కౌసలేంద్రాయ మణిగుణాబ్దయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.